తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పీఎస్సీఎస్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో పీఎస్సీఎస్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కె శేషిరెడ్డి నాయకత్వంలో జిల్లా సహకార బ్యాంకు కేడీసీసీ ఆదోని బ్రాంచ్ పరిధిలోని ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, ఉద్యోగుల హక్కుగా భావిస్తున్న పీఆర్సీ అమలు చేయాలని కోరారు. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. మా సమస్యలు ప్రభుత్వానికి ఎటువంటి భారం లేనటువంటి సమస్యలు మావి. ప్రభుత్వానికి సంబంధమే లేదు. జీతభత్యాలు కూడా మనం సంఘం నుంచే తీసుకోవాలా. ప్రభుత్వమే జీవో ఇచ్చినారు. ఇంతకు ముందు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో నంబర్ 36ను దాన్ని వెంటనే అమలు పరచాలని ధర్నా చేస్తున్నాము. మా గ్రాట్యుటీని 2 లక్షలు ఉంది, దాన్ని 5 లక్షలు చేయాలని చేస్తున్నాము. మా ఎంప్లాయీస్ కి వయస్సును 60 సంవత్సరాల నుండి ప్రభుత్వము వాళ్ళ ప్రకారంగా 62 సంవత్సరాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత మా జీతాల్ని ఎక్కువ అంటే మేము తీసుకున్న జీతాలని డ్యూటీలో పెడుతున్నారు పద్ధతిలో, దాన్ని తీసేయాలని ప్రభుత్వానికి మేము విన్నవించి చేసుకుంటున్నాము. మాకు జీవో నంబర్ 36ను వెంటనే అమలుపరిచి మా యొక్క సమస్యల్ని తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. 2019-24 2 పిఆర్సీలు రావాలండి. మాకు ఇంతవరకు ఏం రాలేదు, ప్రభుత్వం ప్రకటించలేదు. మాకు ఇంతకు ముందు ఎటువంటి గవర్నమెంట్ తో మాకు ఎటువంటి సంబంధం లేకున్నట్లు సొసైటీ బేర్ చేస్తున్నట్టు మా జీతాలు. ప్రభుత్వం వారికి మేము విన్నవించుకున్న తర్వాత వాళ్ళకి 36 జీవో ఇచ్చినారు. అంటే దానికి సిఓ ఏం క్వాలిఫికేషన్ ఉండాలా అన్ని పెడుతూ కొన్ని కండిషన్స్ పెట్టినారు వాళ్ళు. అప్ టు 2019 వరకు మేము మా సర్వీస్ 85 నుంచి ఉన్నా కూడా మా సర్వీస్ ని గుర్తించలేదు అన్నమాట ప్రభుత్వం వెనకనే దాన్ని స్పందించి మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. న్యాయపరమైనటువంటి డిమాండ్ కు మా మద్దతు కూడా ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2019లో మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి జియో నంబర్ 36 ఆ ఇంప్లిమెంటేషన్ లోనే తీసుకున్నటువంటి ఉద్యోగులకు వారు జియో నంబర్ 36 ప్రకారం 2019 నుంచి ఒక స్ట్రక్చర్ ఇచ్చినారు. దాని ఇంప్లిమెంటేషన్ కోసం గత 5 సంవత్సరాల నుండి న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నారు. అయినా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు ప్రభుత్వం నుండి. ప్రభుత్వము దయ ఉంచి జియో నంబర్ 36 అమలుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం మీద ఎటువంటి ₹1 అదనపు భారం కూడా పడదు. ఆరోగ్య బీమా కానివ్వండి, తర్వాత 60 నుండి 62 సంవత్సరాలకు వయస్సును పెంచడం కోసం అన్ని శాఖలకు ఇచ్చినారు. కానీ ఈ ఉద్యోగస్తులకు దాన్ని అమలు చేయలేదు. అది 2019 తర్వాత చేరినటువంటి ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి అది ఒక డిమాండ్ ఉంది. ప్రభుత్వం అందించిన ప్రతి రూపాయిని రైతుకు అందించేటువంటి ఒక డైరెక్ట్ బ్యాక్ లైన్ ఉంది మాకు. కానీ ఈ రోజు మాకే చాలని జీతాలతో అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ పెద్దలు దయచేసి దీని మీద ఖచ్చితంగా పాజిటివ్ గా ఆలోచించి మా యొక్క న్యాయపరమైన డిమాండ్ తీర్చాలని మేము కోరుకుంటున్నాం.